హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన సైలాస్ కిచెన్ స్టైల్లో, సైలక్క స్టైల్లో నిమ్మకాయ పులిహోర అద్భుతంగా చేసేద్దామా? అద్భుతం అని ఎందుకు అంటున్నానంటే, చింతపండుతో చేస్తేనే అద్భుతం అనుకుంటారు. కాదు, నిమ్మకాయతో కూడా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, పచ్చిమిర్చి, ఆయిల్, కొద్దిగా నెయ్యి. ఇదిగోండి, నేను బియ్యము ఒక 1 అవర్ ముందు నానబెట్టాలి, అది మస్ట్. అండ్ 1కి 2 నీళ్లు కాదు, 1కి 1.7 నీళ్లు పోయాలి, అది చాలా ఇంపార్టెంట్. పులిహోరకి వండేటప్పుడు కొంచెం పసుపు వేసి వండండి. ఒక 1/10 స్పూన్ పసుపు వేసాను లైట్గా, మిగతా నేను పోపులో వేయటానికి ఉంచుకున్నాను. ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో వేయకండి, అది మెత్తుకొని మెత్తగా చేసేస్తుంది. ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను, అంతే. ఇప్పుడు మీరు మంచిగా కలిపేసి రైస్ కుక్కర్లో పెడతారా, ప్రెషర్ కుక్కర్లో పెడతారా, అత్తేసరి పెడతారా, 3 రకాలుగా ఏదైనా వండేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టేసి పోపు వేసుకుంటాను. తాలింపు వేసేస్తున్నాం. అన్నం కుక్కర్లో పెట్టేసాను, ఆన్ చేశాను, అది అయ్యే లోపల మనకి తాలింపు అయిపోతుంది, కొంచెం చల్లారుతుంది కూడా. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఎనఫ్. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కకు పెట్టేద్దాం. 1/4 కిలో రైస్ కాబట్టి కొంచెం పల్లీలు తగ్గిస్తున్నాను నేను. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు ఉంటాయి. మనం ఎందులో అయితే పులిహోర కలుపుకుందాం అనుకున్నామో అందులో వేసేస్తున్నా డైరెక్ట్. ఎక్కువ పల్లీలు వేసినా కానీ ప్రతి ముద్దలో పల్లి వచ్చినట్టు మంచిగా అనిపించదు, ఎందుకంటే ఈ పప్పులన్నీ కూడా ఉంటాయి కదా. సో ఎక్కువ అయిపోకుండా ఉండాలంటే కొంచెం అన్ని తగ్గించుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మేము పర్సనల్గా చాలా ఇష్టపడతాం, బాగా తింటాం పచ్చిమిర్చి. ఇట్లాగనే కట్ చేయండి, లోపల స్లిట్స్ ఏం లేకుండా మంచిగా వైట్ కలర్ వచ్చేదాకా వేపండి. ఇదిగోండి, ఇట్లా వైట్గా పైన బొడపలు వచ్చింది కదా, కాలినట్టు అట్లా వస్తే చాలు మనకి. దీంట్లో పచ్చిమిర్చిలో ఏమంటారు, అది సగం తీసేసినట్టే తీసేస్తున్నాం. ఇట్లా సపరేట్గా వేయించుకోవాల్సింది మనం 3 ఇంగ్రీడియంట్స్: పల్లీలు, మిర్చి, జీడిపప్పు. ఇదిగోండి, జీడిపప్పు కొంచెం ముందే తీసేయండి, మరీ కలర్ వచ్చేదాకా అక్కడే ఉంటే తీసాక కూడా కలర్ వస్తుంది జీడిపప్పు. సో జీడిపప్పు సపరేట్గా పెట్టేద్దాం బస్. మినపప్పు, మిగతా అన్ని మామూలే. శనగపప్పు చక్కగా అదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదా 2 టీ స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ పలుకులు తగులుతుంటే తినలేరు. జీలకర్ర ఒక 1 టీ స్పూన్, 1/4 కిలోనే కదా రైస్. ఆవాలు కూడా అంతే, జీలకర్ర కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పూన్ బావు. దీంట్లో ఆవాలు చాలా టేస్ట్ కొడతాయి. మొత్తం నేను సిమ్లోనే వేస్తున్నాను, జాగ్రత్తగా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు ఏమైనా ఎక్కువ కాలుతున్నాయి అనిపిస్తే కనుక ఇట్లా తీసేసేయండి పక్కకి, తీసి పక్కకు అందులో వేసేసుకోండి. కొంచెం ఓపిక్గా చేస్తానండి, ఏదో క్యాజువల్గా చేసినట్టు కాకుండా స్పెషల్గా. ఇదిగోండి కట్టేస్తున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది. కట్టేసిన తర్వాత 2-3 వేస్తాను చూడండి. పసుపు అందులో ఒక 1/4 టీ స్పూన్ వేసాను, ఇందులో ఒక 3/4 టీ స్పూన్, మొత్తం 1 టీ స్పూన్ పసుపు సరిపోతుంది 1/4 కిలో రైస్కి. ఇదిగోండి, ఆవపిండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, మెంతిపిండి ఒక 3/4 టీ స్పూన్ వేసుకోండి, ఇంగువ ఒక టీ స్పూన్ ఫుల్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఆయిల్ ఎక్కువైంది ఇప్పుడు అనగలరా మీరు? నో వే. అండ్ దీంట్లో ఆయిల్ వేడిగా ఉండగానే మనం నెయ్యి కలపాలనుకుంటున్నాం కదా, అది వేసేస్తున్నాం. 1 టీ స్పూన్ ఇది, ఇంకొక టీ స్పూన్ ఇది. అయిపోయిందండి, పార్ట్ 2 అయిపోయింది. అన్న పోపు ఎంత ముద్దుగా ఉందో, వేరేది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు రైస్ వామ్లో పడిపోయింది. ఇది పెద్దగా రైస్ 1/4 కిలోనే కాబట్టి నేను ఈ పక్కకే వేసేస్తున్నాను. వామ్లో పడిన 2 మినిట్స్ ఉంచాను అంతేనండి, గడ్డగట్టేదాకా ఉంచకండి. ఇట్లా పొల్లులా జారేటట్టు పెట్టుకోండి. ఇదిగోండి, ఇట్లా విడిగా తీసి పెట్టుకోండి. కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారనివ్వండి. ఇదిగోండి, మన పోపును కూడా దీని మీద వేసేస్తున్నా, వేసి పెట్టుకుంటున్నా అంతే, నేనేం కలపట్లేను అప్పుడే. జస్ట్ నేను ఒక్క 2-3 నిమిషాలు చల్లారనిస్తాను. చూద్దాం, 2 మినిట్స్ చల్లారాక కలిపేస్తాను. చాలండి, ఒక 5 మినిట్స్ చల్లారింది. ఇదిగో చూడండి, ఇట్లా పొడిగా ఇట్లా వస్తే మనకి పులిహోర చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నిమ్మరసం పోస్తున్నాం. ఎన్ని నిమ్మకాయలు? మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయలు. నన్ను అడిగితే 14 అంటాను, కాదండి, పెద్ద నిమ్మకాయల సైజు 4 తీసుకున్న 1/4 కిలోకి. ఈ పక్కకు పెట్టుకుంటాను ఒకటి. నేను పులుపు చెక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు, ముందు వేసేస్తే తర్వాత వెనక్కి తీసుకోలేము. ఇదిగోండి, ఉప్పు వేసేస్తుంది.
కలిపేస్తున్నాను. నిమ్మరసం పోయగానే కొంచెం తడితడిగా అనిపిస్తుంది, కానీ రైస్ పీల్చుకుంటుంది. మనం ఆయిల్ వేయబట్టి ఎక్కువ పీల్చుకోదు, పైన ఉంటుంది మీకు. ఒక మనిషికి 3 నిమ్మకాయలు పర్ డే తినాలంటండి లెక్క ప్రకారం అయితే. అప్పుడు వైటమిన్ సి పర్ఫెక్ట్గా ఉంటుందంట మనకి. ఈ పులుపు కూడా తినలేకపోతే మనం ఇంకేంటన్నట్టు. మీకు ఉప్పు పులుపు కూడా వెంటనే తెలియదు, పుల్లగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత అరే నిమ్మకాయ లేవి ఇందులో, నిమ్మకాయ తక్కువైంది అనిపిస్తుంది. ఆవకాయ పచ్చడి కూడా అంతే. చూసేసారు కదా నిమ్మకాయ పులిహోర చేసేయండి. ఇందులో నేను ఎక్స్ట్రా చేసింది ఏం లేదండి. ఇది నా స్టైల్ నిమ్మకాయ పులిహోర. మీకు నచ్చిందని భావిస్తాను. బాయ్ అండి.